ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు బాబావారి సందేశం అండి. మనకు బాధ కలిగించిన వారిని క్షమించడం అంటే బలహీనత కాదు, అది మన మనస్సు మహోన్నత. మనల్ని తప్పుగా అర్థం చేసుకున్న వారిని ప్రేమతో చూస్తే వారి హృదయంలో కూడా గొప్ప మార్పు వస్తుంది. ఎవరినైనా క్షమించగలగడం అంటే మనలో ఉన్న అహంకారము కరిగిపోయి దైవత్వము బయటపడుతున్నట్లు. బాబావారు అన్నట్లు క్షమాభావన కలవారికి దేవుడి కరుణ ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఇదండి ఈరోజు బాబావారి సందేశము. బాబావారు ఇలా అంటున్నారండి, మనల్ని ఎవరైనా నొప్పించినను బాధ పెట్టినను మనము తిరిగి వారికి చెడు చేయకుండా వారిని క్షమించగలిగినట్లయితే మనము ఖచ్చితంగా భగవంతునికి ప్రీతిపాత్రులం అవుతామండి. మనకు ఎవరైనా కీడు చేసినను మనము వారిని క్షమించి ప్రేమతో ఆదరించినట్లయితే వారి మనసులో కూడా మార్పు మొదలవుతుందండి. కాబట్టి మనకు ఎవరైనా అపకారం చేసినను తిరిగి మనము కీడు చేయకుండా ఉన్నచో ఖచ్చితంగా బాబావారి కృపకు మనము అర్హులమండి. అటువంటి భక్తులను బాబావారు ఎప్పుడూ తోడు నీడగా కాపాడుతూ ఉంటారండి. ఇదండి ఈరోజు బాబావారి సందేశము. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.